వెల్కమ్ బ్యాక్. ఇవాళ రెండు అంశాల గురించి మనం ప్రస్తావించబోతున్నాం. ఒకటి డిసెంబర్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో విచారణ క్రమంలో ముఖ్యంగా ఆదేశాలు పాటిస్తారా లేదంటే ధిక్కారాన్ని ఎదుర్కొంటారా అని చెప్పేసి సుప్రీం స్పీకర్కు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనం ప్రస్తావిద్దాం. ముందుగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంలో కూడా స్పీకర్కు సంబంధించి విచారించేటువంటి క్రమంలో ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ సహకరించకపోతే వాళ్ళపై వేటు వేయాలి అని చెప్పేసి గతంలోనే చెప్పాం కదా. సో 4 వారాల గడువు ఇచ్చారు. సో వీళ్ళకి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశించినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గౌరీ సతీష్ గారు. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ గారు. రెహమాన్ గారు, వీరు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి రెహమాన్ గారు. నమస్తే అండి. ముందుగా సతీష్ గారు చెప్పాలండి, అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిపైన వేట్లు ఉండవు, ఇంకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి క్రమంలో ఈ విచారణ జరుగుతున్నటువంటి క్రమం చూస్తే ఇంకా తెలంగాణలో పద్దాకులు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. మొన్న జూబ్లీ అయిపోయింది, డిసెంబర్లో స్థానికం వస్తుంది. ఇప్పుడు ఈ ఫిరాయింపుకు సంబంధించి కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే ఈ ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ముందుగా ఏదైతే హైదరాబాద్ ప్రాంత వాసులు జరిగినటువంటి సంఘటనకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చర్చలో పాల్గొన్నటువంటి మా మిత్రులు రాకేష్ గారు, అదే రకంగా మస్తాన్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి ఘనత, గతంలో వారు చేసినటువంటి పరిస్థితిని వారు మరిచి మళ్ళీ కోర్టు మెక్కడం అనేది ఎంతవరకు సమంజసమో వారికి వారే ప్రశ్నించుకోవాలి. అయినా ఎప్పుడు కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని చట్టానికి అనుగుణంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ఆలోచన దాకా వెళ్ళకండి. అయితే మన పార్టీల యొక్క అభిప్రాయాలు అంటే పార్టీ ఫిరాయింపుడు కరెక్టేనా కాదా, గతంలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించి మీరేం చెప్పారు? ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, తీసుకున్నారు, మంచిదని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఏం లేదు. ఎంతమంది మారారో అంతమందికి ఎటువంటి సమాధానం చెప్పామో మనం చూసాం. సో మళ్ళీ మీరు తీసుకున్నారు. ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరు పెంచిన స్వరం అయితే మామూలుగా ఉండేది కాదు. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే, కాంగ్రెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే మేము. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వారికి ఉన్నటువంటి సీట్ల ఆధారంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆధారంగా ఈ ప్రభుత్వం నిలబడదు, దీన్ని పడగొడతాం, దీన్ని నిలవనీయం అని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పెద్దలు ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవించకపోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ పడగొడతామనంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మాటలు ఎవరన్నారో వాళ్ళని పార్టీలోకి తెచ్చేసుకున్నారు. ఈ మాట అంటారా? దాంతో పాటు కేటీఆర్ గారు మాట్లాడారు కదా, ఎప్పుడు అనలేదు. కేటీఆర్ గారు కూడా మేడం ఎప్పుడు అనలేదు. మీ దగ్గర గారు కూడా మాట్లాడారు, ఎవరు అనలేదు. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. పోనీ ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చుకున్నారు, ఒకరినైతే పట్టుకొచ్చుకున్నారు కదా. ఒకరు వచ్చారు, వారు వచ్చారా లేదా కోర్టు నిర్ణయిస్తుంది. ఇంకా క్లారిటీ ఇద్దాం అనుకుంటలేరు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా. వారి ఆత్మ ప్రబోధానుసారంగా వారు ఏం చెప్తున్నారో మనము విచారణ జరుగుతా ఉంది. 10 మందిలో 8 మందిని గౌరవ స్పీకర్ గారు వారు అంతర్జాతీయ స్పీకర్ల సదస్సు ఉండడం కారణంగా వారు వచ్చిన వెనువెంటనే వారు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే డైలీ వారి సమయం ఇచ్చినటువంటి కోర్టు ఆదేశానుసారం వారందరిని కూడా కోర్టు ఆదేశానుసారం వారందరూ విచారిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేమే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేము తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ విధంగా చేయడం సతీష్ సార్, మీరు ఒక మాట అన్నారు, అంటే గతంలో వాళ్ళు చేశారు, ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం కోర్టు మెట్లు ఎక్కారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు అన్నారు. ఒకవేళ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కకపోతే మీరు ఖాళీ చేద్దాం అనుకున్నారా లేదా బీఆర్ఎస్ను? వాళ్ళు ఎల్పీలను ఎన్ని ఎల్పీలను ఖాళీ చేయించాలని చూశారు కదా.
పార్టీలే లేకుండా వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఘనత అదొక్కనే కాకుండా ఒక సింబల్ పైన గెలిచినటువంటి వ్యక్తులను ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత కదా మేడం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి. గౌరవించినట్ట అనేది యావత్ సమాజం అంతా కూడా చూసింది కదా ప్రత్యక్షంగా. సో వాళ్ళు చేసినటువంటి ఆ సందర్భంలో వారు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కోర్టు మెట్లెక్కి మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము ఏమన్నా చేయగలుగుతాం అనేదంటే, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా చట్టం యొక్క నిర్ణయానికి అనుగుణంగా కోర్టు ఏమి ఆదేశిస్తే దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానంలో కాంగ్రెస్ పార్టీగా అది ఎవరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లెక్క ఏదైతే చేసిందో మేము ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా ప్రత్యక్షంగా. వారు నైతికంగా దీనికి అర్హులేగా అడగడానికి కూడా కనీసం మొత్తం ఖాళీ అయ్యేదాకా చూస్తూ ఉండాలి. ఓకే డన్. రాకేష్ గారు గతంలో మీరు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే మాత్రం నైతిక విలువలు అన్ని గుర్తొస్తున్నాయి మీకు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, సతీష్ గారు, రెహమాన్ గారు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే నిన్న ఉదయం సౌదీలో జరిగినటువంటి యాక్సిడెంట్లో మరణించినటువంటి వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్తూ, ఎందుకంటే నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా ఇంకా తెలియదు. ఆ కుటుంబ సభ్యుల శోకాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి వారు ఏదైతే అక్కడ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తూ, ఇక ఈరోజు అంశానికి వచ్చినప్పుడు ప్రధానంగా సరే ఈ ఎమ్మెల్యేల అంశం ఏదైతే ఉన్నదో కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి సతీష్ గారు చెప్తున్నా. సతీష్ గారు ఒక అడ్వకేట్, ఐ థింక్ అడ్వకేట్ కదా నన్ను సతీష్ అన్న? విద్యా సంస్థల. సరే అయితే నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మీద కంటెస్ట్ చేయడం నెంబర్ 1. ఎందుకంటే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కంటెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద. 1. 2, కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇంతకుముందు సతీష్ గారు చెప్పినటువంటి కామెంట్ ఏదైతే ఉన్నదో ఆ కామెంట్ లో ఈ పార్టీ ఎక్కువ రోజు మనుగడ సాగించదు అని చెప్పినటువంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు. వాళ్ళ కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే దాని మీద సంతకం చేసి బలపరిచినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు. అదేవిధంగా తెల్లం వెంకట్రావు గారు డైరెక్ట్ గా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కండువ వేసుకోవడం జరిగింది. మిగతా 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కండువ వేసుకోవడం జరిగింది. ఈవెన్ మొన్న కాంగ్రెస్ పార్టీ ఎల్పీ మీటింగ్ అయితే కూడా వాళ్ళందరూ అటెండ్ కావడం జరిగిన తర్వాత కూడా మేము ఇప్పటికీ కోర్టును అభ్యర్థించడం జరిగింది, కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము ఎంతసేపు చట్ట ప్రకారం మేము పోవడం జరిగింది. చట్ట ప్రకారం పోరాటం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమంటున్నాం, మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ఎవరు? కోర్టులు కాకపోతే? ఒక అంశం. రెండో అంశం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పాంచనయ అని చెప్పేసి దాంట్లో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ సభ్యత్వం వెంటనే రద్దు కావాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, మరి కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, రాహుల్ గాంధీ సిద్ధాంతం వేరా? ఎందుకంటే మరి రాహుల్ గాంధీ మొన్న ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా దాన్ని అమలు చేయనంత అశక్తతలో ఉన్నారా? అంటే ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పాంచనయ కూడా అదే విధంగా ఉందా? అంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరగబోతోంది, అందుకోసమే ముందే అప్రమత్తమయ్యామంటున్నారు. ఓకే మేడం, మీరు అన్న మాటనే తీసుకుంటే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు, కృష్ణా జలాల గురించి బహిరంగ సభ పెట్టినప్పుడు, కృష్ణా జలాలు దోపిడికి ఏ విధంగా గురవుతున్నాయని చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా పార్టీ అధినాయకుడే కదా మాకు అంతిమం. మా పార్టీ అధినాయకుడు ఏమని చెప్పిండు? ఆ ప్రభుత్వం కొనసాగని, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన సాగించని, వాళ్ళ ప్రభుత్వం మనకంటే బాగా పాలించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామని చెప్పారు తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం పడిపోవాలనో ప్రభుత్వం కూలిపోవాలనో ఏ రోజు కేటీఆర్ గారు కావచ్చు,
కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఏ రోజు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం కొనసాగాలని చెప్పారు. ఈ రోజు కూడా ప్రభుత్వం కొనసాగాలనే చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి ప్రజలకు కూడా తెలుస్తుంది కదా ఏ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది అనేది. ఎందుకంటే మనం చూసాం ఈ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్తూ రెండు సార్ల ఏదైతే రైతు బంధు ఎక్కువ. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చిన్న లెక్క కూడా చెప్తాం మేడం. రైతు బంధు తీసుకుందాం అనుకో, రైతు బంధు వాళ్ళే ప్రకటించారు 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి. ఎంతకు 10 నుంచే అంటే 5,000 నుంచి 6,000 పెంచుతారు. 2 విడతలు ఎక్కువ కొట్టారు. యాక్చువల్ గా ఇప్పుడు వెళ్ళిన నేతలు అంటే వెళ్ళలేదు అది కాంగ్రెస్ కండువా కాదు జెండా అని చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వెళ్ళినట్టు ఏం అనిపించట్లేదు అని అంటున్నారు జనాలు. మేడం నేను ఒకటి ఏమంటున్నా అంటే మరి పార్టీకి ఒక అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి కండువా దిక్కులేదా మేడం? కండువా లేని పార్టీ మేడం ఈ పార్టీ? కండువా ఏది? ఇప్పుడు నాకు పింకు కండువా ఉంటది, బీజేపీలకు కాషాయ కండువా ఉంటది, లేకపోతే టీడీపీకో ఎల్లో కండువా ఉంటది, వైఎస్ఆర్సీపీకో పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి మేడం పార్టీలో కాదు మేడం పార్టీలో కాదు. ఇప్పటికీ నేను ఏమంటున్నా అంటే ఒక అంశం మొత్తం 10 మందికి 3 నెలల సమయం ఇస్తే 3 నెలలు కాదు కదా, ఎప్పటి నుంచో కొనసాగుతుంది. హైకోర్టులో అయింది, సుప్రీంకోర్టులో పోయింది. 3 నెలల కాలంలో 2 ఎమ్మెల్యేలు అసలు అప్రోచ్ కూడా కాలేదు, స్పీకర్ ముందు అటెండ్ కూడా కాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ పార్టీ కండువానే కాదన్నప్పుడు మరి ఏ పార్టీలు ఉన్నాం? మా పార్టీలు అయితే లేరు, మేము డిక్లేర్ చేసినాం. వాళ్ళు ఆ పార్టీలు ఉన్నామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ ఎల్పీ మీటింగ్లకు అటెండ్ అయ్యారు కదా. మరి అటెండ్ అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేసింది కూడా ఆ పార్టీ నుంచి కదా, ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఆయన అభ్యర్థులు బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పారు కదా రాహుల్ గాంధీ బహిరంగ సభలో, కడియం శ్రీఆర్ గారు, తెల్లం వెంకట్రావు గారు. మరి అప్పుడు కూడా పార్టీలు లేదా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కండువా లేదని వాళ్ళని డిక్లేర్ చేయమని చెప్పండి. మాకు కండువా లేదు, మాకు జెండా లేదు, ఎజెండా లేదు అని చెప్పమని చెప్పండి. నేను అడుగుతుంది ఏంది, మీ మేనిఫెస్టోలో ఉన్న అంచనా ఏమైంది, రాజ్యాంగం ఏమైంది? ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగినప్పుడు రాజ్యాంగానికి విలువ లేనప్పుడు దాన్ని చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతారు? కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్తాను. రాకేష్ గారు, గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినట్టు అంటే అభివృద్ధి పేరు కోసం నేను ఒకటే చెప్తున్నాను మేడం. ఆ రోజు వచ్చినప్పుడు ఏదైతే రాజ్యాంగానికి లోబడి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. రాజ్యాంగం లోబడి 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్ గా ఆ ఎమ్మెల్యేలకు ఆ రైట్ ఉంటుంది. ఈ రోజు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు పోయి ఉన్నాయంటే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. అదే విధంగా మీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నా, రూల్ ప్రకారం పోతే తప్పు కాదంటారు అంతేనా? ఈ రోజు మీకు ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ ఎందుకు తీసుకొచ్చిండు? ఎప్పుడైతే కేంద్రంలో అంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో దేశం మొత్తంలో 400 పైచీలకు సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంలో ఆ రోజు టీడీపీ పార్టీ ఉంది. అంటే పార్టీ ఫిరాయింపులను ఆ రోజు రామ్లాల్ని అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది, ప్రజలు హర్షించట్లేదని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తే తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ వాజ్పేయి గారు 2003లో మాడిఫై చేసి దాన్ని 2003లో మాడిఫై చేసి దాన్ని ఏం చేశారు, 2/3 ఆఫ్ అప్పుడు ఎంతమంది వచ్చి 1/3 ఉండే ఏది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినప్పుడు 87లో, దాన్ని 2003లో వాజ్పేయి గారు తీసుకొచ్చేసి దాన్ని 2/3 ఆఫ్ మెజార్టీకి కన్వర్ట్ చేయడం జరిగింది. 2/3 ఆఫ్ వచ్చినప్పుడు అది పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి 10 మంది కదా, నేను అడుగుతుంది రాజ్యాంగం గురించి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద లేదా? మీరు తీసుకున్న మీద అసలు దేశంలో నమ్మూద్రిపాలు ప్రభుత్వాన్ని కూలదోసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దేశం మొత్తంలో చేసినవి చూసినాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు స్పష్టంగా మనం అడుగుతుంది ఏంది, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక గడువు ఇవ్వడం జరిగింది. అది ఏదైతే 3 నెలల 12 వారాల లోపల. కాబట్టి అది ఏమైంది అని అడుగుతున్నాం. నిర్ణయం తీసుకుంటాడా తీసుకోవడా? ఓవరాల్ గా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవ్వడానికి నేతలు, దీనికి సంబంధించి ఏంటి మీ విశ్లేషణ? జ్యోత్స్న గారు, మీకు అలాగే రాకేష్ రెడ్డి గారు, సతీష్ గారికి, అలాగే HMTV ప్రేక్షకులు, నిన్న ఘోర దుర్ఘటనలో మృత్యువాత పడ్డ హైదరాబాదీలు 45 మంది, అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులకు మనందరి తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అయితే ముందుగా
ఈ పార్టీ ఫిరాయింపులు లేదా ఒక పార్టీ సింబల్ పైన గెలిచి ఇంకో పార్టీలో చేరడం నిజానికి అనైతికం. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ విషయంలో అర్హత లేదు. కాంగ్రెస్ వాళ్ళు అలా చెయ్యము, ఇట్లాంటి వాటికి మేము వ్యతిరేకంగా ఉంటామని మొదట్లో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీ విలీనం కాకుండానే మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు, సబితా ఇంద్రారెడ్డిని తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ విలీనమైనటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. మొత్తానికైతే ఆ రోజు అప్రతిహాతంగా 88 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ కి నిజానికి అవసరం లేకుండే ఆ చిన్న గ్రూపును విలీనం చేయడం. అంటే మనము ప్రజల తీర్పు ఎట్లా ఉంటది అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేదు అస్సలే కాదు. నా వాదన పూర్తిగా విన్న తర్వాత ఇద్దరిని తప్పంటున్నా. రాకేష్ రెడ్డి గారు వినండి, రాకేష్ రెడ్డి గారు ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ చెప్పండి వినండి. అయితే ఇది నిజానికి ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి ఇంకో రాజకీయ పార్టీల్లో వెళ్ళి దాన్ని ప్రజలు ఎక్కడా ఎప్పుడు హర్షించలేదండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోనే ఉండమని చెప్పారు ప్రజలు. అధికార పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని అధికార పార్టీలోనే ఉండమని చెప్పి గెలిపించి ప్రజలు పంపించారు. దానికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని ప్రజలు ఎక్కడా ఎప్పుడు హర్షించలేదు, క్షమించలేదు. మన నాదెండ్ల భాస్కరరావు అప్పుడు తిరుగుబాటులో వెళ్ళిన వాళ్ళు ఎవరు గెలిచి తిరిగి రాలేదండి అసెంబ్లీకి. మొన్న పార్టీలు మార్చినటువంటి వాళ్ళలో సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వాళ్ళు ఎవరు గెలిచి రాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి వాళ్ళు ఏదైనా అవసరాలు లేకుండానే తమకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇతర రాజకీయ పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. దానం నాగేందర్ గారు అయితే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలోకి వెళ్ళడం మనం చాలా కాలంగా చూస్తా ఉన్నాం. గతంలో ఆయన టీడీపీలో నుంచి గెలిచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్తే అక్కడ ఎంఐఎం గెలిచి ఆసిఫ్ నగర్ అనుకుంటా ఆయన ఓడిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనకు గుర్తుంటది. కాబట్టి ప్రజలు హర్షించారండి. ఒక రాజకీయ పార్టీలో గెలిచి ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళడాన్ని ప్రజలు హర్షించారు. దానం నాగేందర్ అంటే డబుల్ లాయల్టీ అండి. రెహమాన్ గారు ఇప్పుడు స్పీకర్ కు సంబంధించి విషయాలను ఎట్లా చూస్తున్నారంటే ఈ ప్రభుత్వమే కానీ ఎప్పుడైనా కూడా ఇటువంటి అంటే ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి రైజ్ అయినటువంటి ఇష్యూస్కు సంబంధించి కావచ్చు ఒక నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు ఓవరాల్గా? అంటే నిజానికి స్పీకర్లు ఇంపార్షియల్ గా చూడాల్సి ఉంటది. కానీ ఇప్పుడు అంటే లాయల్టీ అనేది అంటే వాళ్ళ కాండక్ట్ ప్రవర్తన రెండు అంశాలు ఉన్నాయి. వాళ్ళు బయట ఇచ్చినటువంటి మీడియాలో స్టేట్మెంట్లు కానివ్వండి లేకపోతే ఆయా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కాండక్ట్ కిందికి నిజానికి అంటే స్పీకర్ కూడా రివ్యూ పరిధిలోకి వస్తాడండి. సుప్రీంకోర్టు అంటే అతను ఒక న్యాయమూర్తి లేకపోతే అతన్ని అనుకున్నప్పుడు అతనికి జ్యుడిషియరీగానే మనం చూసుకుంటే ఆ స్పీకర్ నిర్ణయాలు కూడా రివ్యూలోకి వస్తాయి సుప్రీంకోర్టుకి. అయితే అంటే ఇప్పటికీ 3 నెలల కాలంలోనే అది పరిష్కరించాలని గతంలో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది. మిగతా వాళ్ళు మేము పార్టీ మారలేదు అంటే రెండు చూస్తారండి. కాండక్ట్ అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ దీంతో పాటు ఏవైనా చట్టసభల్లో విప్పులు జారీ చేస్తే దాన్ని ఏమైనా ధిక్కరించారా, ఆ విప్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా పనిచేశారా అనేటువంటి అంశాలను కూడా చూస్తారు. గతంలో మనం సోమనాథ్ చటర్జీ పార్లమెంట్ లో లోక్సభలో ఉన్నప్పుడు మనం చూసాం. ఎవరు పార్టీ మారితే ఎవరు పార్టీ వ్యతిరేకంగా నడుచుకుంటే వాళ్ళని అక్కడికక్కడే డిస్క్వాలిఫై చేసినటువంటి ఒక గొప్ప సంస్కృతి మనం చూసాం. గతంలో నారాయణరావు అసెంబ్లీలో 89లో స్పీకర్ గా ఉన్నప్పుడు 31 మంది మంత్రుల్ని అంటే బడ్జెట్ లీక్ చేశారన్నటువంటి ఒక చిన్న నెపంతో తొలగించినప్పుడు ఇంటర్నల్ డెమోక్రసీ అనే పేరుతోటి ఆ 31 మంది మంత్రులు మిగిలిన కొంతమంది ఎమ్మెల్యేలు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు వాటిపైన నారాయణరావు గారు రూలింగ్ ఇచ్చారండి పాలక పక్షానికి వ్యతిరేకంగా. నేను అనుకుంటా మొత్తం చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్ర అంటే ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నిలబడి ఆ సభలో రూలింగ్ ఇచ్చినటువంటి స్పీకర్ ఆయన ఒకడే.
అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులు గతంలో డిస్క్వాలిఫై చేయడంలో లేకపోతే అనర్హత వేటు వేయడంలో నిర్ణయాలు తీసుకోలేదా? స్పీకర్ విషయానికి ఇట్లా ఉంటే ఎమ్మెల్యేల తీరు ఒక పార్టీ గుర్తు పట్ల గెలిచి ఇంకో పార్టీలో చేరడం, ఇప్పుడు కాంగ్రెస్లోనే వచ్చారు ఇదని కాదు, అప్పుడు గతంలో బీఆర్ఎస్కు వెళ్ళారని కాదు, ఓవరాల్గా ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎట్లా కనిపిస్తోంది? వాళ్ళ గురించి పోరాటం, వాళ్ళ పదవుల కోసం పోరాటమే కనిపిస్తోంది కానీ జనాలకు ముఖ్యంగా ఏం చేద్దామని. ఇప్పుడు ఒక పార్టీ మారుతున్నారంటే ఒక పెద్ద ఇష్యూ ఉండాలి, ఏదో జరిగి ఉండాలి. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేవు. అధికారం ఎక్కడుంటే అక్కడికి కండువాలు మార్చేసి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎట్లా చూద్దాం? నిజానికి ఈసారి మాత్రం కాస్త సంకటమైనటువంటి పరిస్థితి. ఇది లీగల్ గా మర్జ్ అవ్వలేదు, అంటే 2/3 మెజారిటీతో అవ్వలేదు. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తనకున్న 10 మంది ఎమ్మెల్యేలు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు పార్టీ మారకుండా కాపాడుకోవడంలో ఆ పార్టీ చాలా మేరకు సఫలం చెందినట్టుగానే మనం భావించాలి. అంటే మిగిలిన లీగల్ గా మర్జ్ అవ్వడానికి కావాల్సినటువంటి అవకాశం లేకుండా అది తలుపు వేసినట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు మిగిలిన వాళ్ళు వచ్చేలాగా అంటే విశ్వాసాన్ని కలిగించలేదని అనుకోవాలి మనం. అయితే మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు అని వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు కనీసం దానం నాగేందర్ ను అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన అసలు ముందు బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడమే తప్పు. ఎందుకంటే తెలంగాణ ఉస్మానియా విద్యార్థుల పట్ల మిగతా వాళ్ళ పట్ల చాలా కర్కశంగా ఆయన ఇంట్లో పడేసి కొట్టాడు. నేను అప్పుడు నేను జర్నలిస్ట్ గా పోయి చూస్తున్నా. నేను చాలా తెలంగాణ అంటే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే రోషయ్య ప్రభుత్వాల మెప్పు పొందేందుకు తెలంగాణ పట్ల తెలంగాణ ఉద్యమకారుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించి అనెథికల్ గా ప్రవర్తిస్తున్నటువంటి తీసుకుంటా రాకేష్ గారు మీ సమాధానం తీసుకుంటారు. దానం నాగేందర్ అండి, దానం నాగేందర్ గారు డబుల్ లాయల్టీ ప్రదర్శించాడు. ఆయన ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ తరఫున ఎంపీకి పోటీ చేశాడు. కాబట్టి స్పీకర్ కనీసం ఆయననైనా డిస్క్వాలిఫై చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. మిగిలిన విషయాలు ఎట్లున్నా లేకపోతే విచారణకి సమయం ఇచ్చినా ఇది బీఫామ్ పైన పోటీ చేశారు ఆయన. కాబట్టి అది టోటల్ గా అనెథికల్ డబుల్ లాయల్టీ ప్రదర్శించినట్టుగానే ఉంది. మిగిలిన వాళ్ళు మేము పార్టీ మారలేదు, మేము ఎక్కడ విప్పును ధిక్కరించలేదు, ఇట్లాంటి విషయాలు వాళ్ళు ఏదో చెప్పుకొస్తున్నారు. ఏమైనా మీడియాలో వచ్చినటువంటి అంశాలు మిగతా అంశాలు ఆధారంగా కూడా సుప్రీంకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి తీర్పులు ఇచ్చినటువంటి అంశాలు కూడా ఉన్నాయండి మనకు. రాజేంద్ర సింగ్ వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో 2007లో ఉత్తరప్రదేశ్ కు చెందిన 12 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరి స్పీకర్ డిస్క్వాలిఫై ని తిరస్కరిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసినటువంటి చరిత్ర 2007లో ఉంది. కాబట్టి నిజానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇంకో టాపిక్ లోకి వెళ్ళాలి. రెహమాన్ గారు, రాకేష్ గారు మీరు చెప్పాలనుకున్నది ఒక 1 minute లో చెప్పండి ప్లీజ్. మొత్తానికైతే వాళ్ళకు సంకట పరిస్థితి ఏర్పడ్డది. స్పీకర్ నిర్ణయాన్ని అయితే వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. వారం రోజుల్లో అంటే నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయాన్ని అయితే వెలువడిస్తారని నేను అనుకుంటున్నా. కొంతమందినో లేకపోతే ఒకరినిద్దరినో అయినా డిస్క్వాలిఫై చేస్తారా, ఏం చేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి విషయం అండి. రాకేష్ గారు, జ్యోత్స్న గారు, నాదొక చిన్న విజ్ఞప్తి అండి. ఒక చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో రావద్దని మీరు చెప్పినప్పుడు నేను వివరించుకున్నాను. కానీ ఏదైతే ఒక సీనియర్ పాత్రికేయుడిగా రెహమాన్ గారు కావచ్చు, ఎవరైనా అనలిస్ట్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా దాన్ని అది డిస్కషన్ చేస్తే వ్యూవర్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నది ఎక్కడ కూడా రెహమాన్ గారు చెప్పలేదు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు. అదేవిధంగా ఓటుకు నోటు చోరీకి పాల్పడ్డప్పుడు ఆ కేసు గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. దానం నాగేందర్ గారు ఏదైతే తెలంగాణ విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేశారో, ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా మా మీద పోరాటం చేశారు, తుపాకీ పట్టుకొని వచ్చారన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అంటే మరి ప్రభుత్వానికి లాయలిస్ట్ గా ఉన్న అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ వర్షన్ గా చెప్తే బాగుంటది. ఎందుకంటే ఆయన రావడమే విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం. సార్ నేను ఏమంటానంటే మీకు దయచేసి మీకు రిక్వెస్ట్, నాట్ ఓన్లీ యూ, నేను అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే పార్టీగా నిజంగా కూడా చెప్పాలంటే చర్చలు ఒక అర్థవంతంగా పోవడానికి మేము కూడా ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దాని అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాం. అంతే తప్పితే
మీరు చెప్పడం తప్పు, మీరు రైట్ అని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ అదే విధంగా నేను ఏమంటున్నానంటే ఈ రోజు చర్చ జోష్న గారు స్పష్టంగా పెట్టింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులో ఇది అవుతుందా కాదా, అక్కడ మీరు ఆ అంశాన్ని కూడా చర్చించకుండా, చేయన్నా చేయొద్దా అనే అంశాన్ని చర్చించకుండా మీరు వాళ్ళ వ్యక్తిగతంగా దానం నాగేందర్ గారికి మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, అది వేరే సంబంధం. కానీ నేనేమంటానంటే నాకేం రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా ఏం లేదు కదా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు తప్పకుండా దాని గురించి చర్చించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పినటువంటి గడువులో స్పీకర్ గారు నిర్ణయం ఎందుకు తీసుకోలే? మరి స్పీకర్ గారు ఇప్పుడు ముకుల్ రాయ్ విషయంలో వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో, మీరు రీసెంట్ కేసును ఉదాహరించకుండా ఎప్పుడో 2007లో జరిగినటువంటి సంఘటన చెప్పడం జరిగింది. కాబట్టి ముకుల్ రాయ్ ఏదైతే ఉన్నదో హైకోర్టు డిస్క్వాలిఫై చేసింది. కేసులో అన్న నా పేరు రాకేష్ కేసు సుప్రీం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టు 2007లో డిస్క్వాలిఫై చేసిందని చెప్పాను నేనేమంటాను, డిస్క్వాలిఫై చేశారా? కాదు, ఒక పార్టీ మారినప్పుడు ఏదైతే జరిగిందో ఈ రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు అంటే న్యాయ వ్యవస్థ దేశం మొత్తానికి ఒకటే ఉన్నదా, రాష్ట్రానికో న్యాయ వ్యవస్థ ఉన్నదా అనేది మా ప్రశ్న. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా స్పీకర్ గారు చర్యలు చేపడితే బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు ఏదైతే ఆ రోజు పార్లమెంట్ లో అంటే అణు ఒప్పందం గురించి చర్చ జరిగినప్పుడు ఆ రోజు స్పీకర్ గా ఉన్నటువంటి సోమనాథ్ చటర్జీ గారు ఆయన నేను ఏ పార్టీలో వెళ్ళిన తర్వాత కంటెస్ట్ కూడా చేయలేదు, అది వేరే విషయం. మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను వివేదించట్లేదు, కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ప్రతిపక్షంగా మేము పీడనకు గురవుతున్నప్పుడు మీరు పాలక పక్షాన మీరు మాట్లాడుతుంటే అది మీ సతీష్ గారు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి. రెహమాన్ గారు ఏమంటారు జోష్న మేడం గారు, టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే రెహమాన్ గారు చెప్పినటువంటి వాస్తవ పరిస్థితి ఉందో, రెహమాన్ గారు సపోర్ట్ మీరు తీసుకున్నారు. రాకేష్ మీరు మాట్లాడుతున్నాం, నేను పల్లె మాట కూడా అనలేదు, చెప్పండి, కనీసం అబ్జెక్షన్ కూడా రేజ్ చేయలేదు. నేను ఏమంటున్నా మేడం జోష్న మేడం గారు, వాస్తవ పరిస్థితిని ఒక చిన్న సామెత ఉంటుంది, ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ తీయగానే బోడమల్లయ్య అన్నట్టున్నది. వాళ్ళకి అధికారం కోల్పోగానే అన్ని రాజ్యాంగ విలువలు, రాజ్యాంగము, నైతిక విలువలు, పద్ధతులు గుర్తు రావడం అంటే ఎంతవరకు సమంజసమో కామన్ మ్యాన్ కూడా ఆలోచన చేయాలి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ. దాంతో పాటుగా వాళ్ళు గతంలో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కేసులు కూడా వీరు మస్తాన్ గారు ప్రస్తావిస్తే బాగుంటుండే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా అంటాం కదా. వారు స్పీకర్ గా ఉన్నటువంటి టైంలో కనీసం ఎంక్వైరీ చేశారండి, కనీసం కంప్లైంట్ తీసుకున్నారండి, కనీసం మేము పోలీస్ స్టేషన్ పోతే కనీసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోలేదండి. ఇట్లాంటి దుస్థితి చూసినటువంటి మనం వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమని అంటుందో వాస్తవాన్ని ఆలోచించాలి కదండి. అది మర్చి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే ఈ సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా వాస్తవాన్ని గుర్తించాలి కదా, అది మర్చిపోయి మాట్లాడమని సమస్య. రూల్ ప్రకారం ఈ ఫిరాయింపు తప్పు కాకుండా ఉండేంత సంఖ్య మీకుందా 2/3? మేము ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా స్పీకర్ గారు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆల్రెడీ 8 మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది, ఇంకా ఇద్దరిని ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా త్వరితగతిన అది కూడా ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మేము ఎప్పుడు కూడా ఈ పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేయడం, కానీ ఈ దుస్థితికి ఎవరు ప్రారంభించారు, ఇలాంటి అనేకటువంటి విధానాన్ని ఎవరు ప్రారంభించారు? వెళ్ళాలి 4 వారాల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి అని చెప్పేసి సుప్రీం క్లియర్ గా చెప్పింది. చూద్దాం ఈ నెల రోజుల తర్వాత ఎటువంటి వివరాలు వస్తాయి, ఏం తేలుస్తారు స్పీకర్ అనేది చూద్దాము.